జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించనున్నారు. జనగాం జిల్లాలోని దరావత్ తండాకు వెళ్లి పంట పొలాలను పరిశీలించనున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. దేవాదుల నీళ్లు అందాక ఎండిపోతున్న పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించనున్నారు. జనగాం జిల్లాలోని దరావత్ తండాకు వెళ్లి పంట పొలాలను కేసీఆర్ పరిశీలించనున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. దేవాదుల నీళ్లు అందాక ఎండిపోతున్న పంట పొలాలను క్షేత్రస్థాయిలో కేసీఆర్ పరిశీలించనున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఓవర్ టు యు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించనున్నారు. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరినటువంటి కేసీఆర్ మరికొద్ది సేపట్లో పాలకుర్తికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నటువంటి రైతులను పరామర్శించి పంటలను పరిశీలించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలను రైతులను అడిగి తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు దేవాదుల నీళ్లు అందక ఇబ్బంది పడుతున్నటువంటి పంట పొలాలను దరావత్ తండాలో పంటల పరిశీలన అనంతరం సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటించి కేసీఆర్ మళ్ళీ దరావత్ తండ నుంచి చేరుకునేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి దరావత్ తండను పర్యటించి ఇక్కడ రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న తర్వాత ఇక్కడి నుంచి నల్గొండ జిల్లాలో పర్యటించేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి పార్టీ శ్రేణులు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అటు కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులతో మాట్లాడేందుకు పంటల పరిశీలనకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఇప్పటికే రైతులు కూడా అక్కడికి చేరుకొని కేసీఆర్ రాక కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.